హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రంజన్ టాక్స్. ఒక చక్కటి వార్త చెప్పాలి మీకు. ఇంతకాలం నా రంజన్ టాక్స్ వీడియో ద్వారా పురాతన కట్టడాలు, రాజుల చరిత్రలు, సంఘ సంస్కృతుల వ్యక్తిత్వాలు, అదేవిధంగా గుళ్ళు, గోపురాలు ఒకటేమిటి అనేక రకాలుగా చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు సరికొత్త టాపిక్తో అందరూ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఒక మంచి ప్రోగ్రాం గురించి చెప్పదలుచుకున్నాను. అదేనండి, బిగ్ బాస్ సీజన్ 8 మా టీవీలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి ప్రారంభం అవుతున్నటువంటి బిగ్ బాస్ షో. దానికి సంబంధించిన విశేషాలు అనాలిసిస్ చేస్తూ మీ ముందుకు చెప్తున్నాను. తప్పకుండా ఆదరిస్తారు కదూ. అయితే ఎప్పుడు వస్తుందా ఈ బిగ్ బాస్ అని ఎదురు చూస్తున్న వాళ్లకు చాలా రివ్యూస్ వచ్చాయి. ఇప్పటి వరకే వీడియోలు వచ్చాయి, ఫలానా వాళ్ళు వస్తున్నారని, ఫలానా వాళ్ళు వస్తున్నారని. అది కాదండి, నా దగ్గర పక్కా సమాచారం ఉంది. పక్కా సమాచారం సేకరించాను. ఇందులో బిగ్ బాస్ 8 సీజన్లో వచ్చేవాళ్ళు ఎవరు, వారి పేర్లు ఇప్పుడు చెప్పబోతున్నాను. చూడండి, నేను చెప్పబోయే ఈ కంటెస్టెంట్లే ఆ రోజు స్టేజ్ మీద ఉంటారు. పక్కా చూడండి, ఖచ్చితంగా ఉంటారు, షూర్. ఫస్ట్, శేఖర్ భాష. ఈ మధ్య బాగా వైరల్ అయ్యాడు. ఎవరి శేఖర్ భాష? ఆర్జే రాజతరుణ్ అనేటువంటి నటుడి పేరు మీద ఒక వివాదంలో బాగా వాదించి వైరల్ అయ్యాడు. ఆయన వస్తున్నాడు. చూడండి, ఆ శేఖర్ భాష కన్ఫర్మ్డ్. నెక్స్ట్ కంటెస్టెంట్ ఆదిత్య ఓం. లాహిరి 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 అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. మంచి డ్యాన్సర్. అటు తర్వాత పెద్దగా రాణించకుండా ఏదో ఒకటో రెండో సినిమాలు నటించాడు. చాలా చురుకైనటువంటి ఆర్టిస్ట్. నెక్స్ట్, అభయ్ నవీన్. పెళ్లి చూపులు, గీతా గోవింద సినిమాలో క్యారెక్టర్స్ చేశాడు. రైటరు, స్క్రిప్ట్ రైటరు, డైరెక్టరు. ఇది కాకుండా ఈ మధ్య ఏదో ఒక సినిమాలో మనకు కనబడుతూనే ఉన్నాడు. చాలా చురుకైనటువంటి ఆర్టిస్ట్. నెక్స్ట్ ఎవరంటే, బిగ్ బాస్ షోలో ప్రతిసారి ఎవరు ఒక గాయకుడు ఉంటాడు. మధ్య మధ్య పాటలు పాడి అలరిస్తుంటాడు. ఇప్పుడు సాకేత్ అనేటువంటి కుర్రవాడిని తీసుకున్నారు. మంచి స్టేజ్ పర్ఫార్మర్స్. అదేవిధంగా చాలా యాక్టివ్ ఉంటాడు. కొన్ని పాటలు పాడాడు. నెక్స్ట్, కిరాక్ సీత. ఈ అమ్మాయి ఎంత చురుకంటే, నిజం చెప్పాలంటే బిగ్ బాస్ షోకి ఈమె చాలా ఒక అసెట్ లాంటిదని నా అభిప్రాయం అన్నమాట. ఈమె చాలా బోల్డ్. ఈమె బేబీ అనే సినిమా చూశారు కదా, ఆ సూపర్ హిట్ బేబీ అనే సినిమాలో హీరోయిన్ పక్కన ఉంటూ హీరోయిన్ చెడగొడుతుంది. చాలా షార్ట్ ఫిలిమ్స్ చేసింది. యూట్యూబర్ అండి, మంచి పేరుంది, యూట్యూబ్లో మంచి పేరుంది. నెక్స్ట్, బెజవాడ బేబక్క. ఈమె అసలు పేరు మధు. ఈమె మొట్టమొదట సింగర్గా ఎంటర్ అయిందండి ఫీల్డ్లోకి. అలా పాడుతూ ఆమెను గొప్ప టాలెంట్ ఏంటంటే, మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మిని ఇమిటేట్ చేస్తూ అందరినీ నవ్విస్తుంది. అటు తర్వాత అడపాదడప రీల్స్ పెడుతూ అందరినీ ఆకర్షించింది. మొత్తం మీద బెజవాడ బేబక్క కన్ఫర్మ్డ్. నెక్స్ట్, ఖయ్యూమ్. ఖయ్యూమ్ గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పవలసిన అవసరం లేదు, మీకు తెలిసే ఉంటుంది. మన స్టార్ కమెడియన్ ఎవరండి? ఆలీ గారు. ఆయనకు సొంతంగా తమ్ముడు, ఆయన వాళ్ళ బ్రదర్ ఖయ్యూమ్. ఖయ్యూము చాలామంది సినీ పరిశ్రమలో గుర్తిస్తారు. ఏంటంటే, ఖయ్యూము మంచి క్రికెట్ ప్లేయర్. క్రికెట్ అంటే చాలా ఎక్కువ ఇష్టం, బాగా ఆడతాడు. ఎప్పుడైనా సినిమా వాళ్ళు క్రికెట్ పోటీలు పెడితే మొట్టమొదట ఉండేది ఖయ్యూమే. ఆయన మంచి ఆర్టిస్ట్ కూడా. హీరో పక్కన ఫ్రెండ్లీగా ఉంటూ నటిస్తూ మంచి పేరు సంపాదించాడు. నెక్స్ట్, విష్ణుప్రియ. విష్ణుప్రియ మంచి డ్యాన్సర్, మంచి యాంకర్. అమ్మో, విష్ణుప్రియ చాలా బోల్డ్ అండి. ఈమె పెట్టేటువంటి పోస్టులకు వ్యూస్ బాగా వస్తాయి. ఈమెకు చాలామంది అభిమానులు ఉన్నారు. ఇకపోతే నెక్స్ట్, నయనిక. ఆమె మంచి డ్యాన్సర్. మనందరం చూసాం డి అనేటువంటి డ్యాన్స్ ప్రోగ్రాంలో తన యొక్క అసమాన ప్రతిభను చూపించింది, మనందరినీ ఆకర్షించుకుంది. నయనిక కన్ఫర్మ్డ్. నెక్స్ట్, నిఖిల్. నిజం చెప్పాలంటే నిఖిల్ కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడు. అక్కడ బాగా పాపులర్ అయ్యాడు. మన తెలుగులో కూడా అడపాదడప చిన్న సినిమాలు చేస్తున్నాడు. ఇక్కడ కూడా రాణిస్తున్నాడు. నెక్స్ట్, అభిరామ్ వర్మ. ఇతను కూడా అప్కమింగ్ యాక్టర్. చాలా హుషారుగా ఉన్నాడని తెలుస్తున్నది. మరి మన బిగ్ బాస్లో ఎలా అలరించబోతున్నాడో మనం చూడాలి. నెక్స్ట్, సౌమ్యరావు. ఈమె జబర్దస్త్ కార్యక్రమంలో మంచి యాంకర్, చాలా బాగా చేస్తుంది, చాలా హుషారైన అమ్మాయి. నెక్స్ట్, యష్మి గౌడ్. ఈ అమ్మాయి కూడా యూట్యూబర్. యూట్యూబ్లో హల్చల్ చేస్తుంది.
అదేవిధంగా సీరియల్లో యాక్ట్ చేసేది, మంచి ఆర్టిస్ట్. నెక్స్ట్ కళ్యాణి, న్యూస్ రీడర్. ఈమె కొత్త ఏం కాదు, చాలామందికి తెలుసు. బిగ్ బాస్లో ఖచ్చితంగా ఎవరో ఒక న్యూస్ రీడర్ తీసుకొస్తుంటారు. ఈసారి కళ్యాణి తీసుకొచ్చారు. నెక్స్ట్ సహారా కృష్ణన్. ఈ అమ్మాయి కూడా చాలా చురుకుగా ఉంటుందట. మరి మన బిగ్ బాస్లో కూడా అదే రకంగా అలరించాలని, ఆకర్షించాలని కోరుకుంటున్నాను. మరో 2 కంటెస్టెంట్స్ రావాల్సి ఉంది, కానీ ఇంకా డౌట్ఫుల్. వాళ్ళు కాంట్రాక్ట్ మీద సంతకం చేయలేదు. అందులో ఒకరు ఇంద్రనీల్. ఇంద్రనీల్ గురించి మీకు తెలుసు, చాలా సీరియల్లో నటించారు. మొగలి రేకులు, చక్రవాకం లాంటి సీరియల్లో నటించాడు. చాలా హైట్గా ఉంటాడు, అందంగా ఉంటాడు. అదేవిధంగా రీతు చౌదరి, ఆమె కూడా రావాల్సి ఉంది. ఇంతవరకు కాంట్రాక్ట్ మీద సంతకం కాలేదు. ఫ్రెండ్స్, విన్నారు కదా, నేను ఇప్పటి వరకు చెప్పింది 100% పక్కా, కన్ఫామ్. అయితే ఒకవేళ ఏదైనా అనివార్య కారణాల వల్ల ఆరోగ్యం బాగలేకనో, లేకపోతే ఇతరత్ర వాళ్ళకు అర్జెంట్ వర్క్స్ ఉండడం వల్లనో, లేకపోతే మేనేజ్మెంటే ఒకరిద్దరిని తీసివేయడం వల్లనో, కొత్త వాళ్ళని తీసుకురావడం వల్లనో జరగవచ్చు, ఏదైనా మార్పు జరగవచ్చు. మళ్ళీ ఏమైనా ఈ లిస్టులో మార్పులు జరిగితే మళ్ళీ నేను మీ ముందుకు వచ్చి అప్డేట్ చేస్తాను. ఇక నుండి రాబోయే 3 నెలల వరకు నేను బిగ్ బాస్ కార్యక్రమంతో మీతో టచ్లో ఉంటాను. నా రంజన్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ త్వరలో మీ ముందుకు వస్తాను. బాయ్, నమస్తే.